నా కుమార్ జ్యోతి వీరు ఆళ్ళగడ్డ నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వారి చిన్న కుమార్తె పుట్టినప్పుడే వెనకాల ఒక గడ్డతో పుట్టడం జరిగింది. ఆ గడ్డ వెన్నుపూసకి సంబంధించినది కావడం వల్ల బ్రెయిన్కి ప్రాబ్లం అవుతుందని డాక్టర్స్ చెప్పారు. ఇక్కడైతే వైద్యం లేదు, మీరు కర్నూలు తీసుకెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు వారు కర్నూలు తీసుకుని వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చూపించినప్పుడు ఇది ఆపరేషన్ చేసి తీయాలి, కానీ ఆపరేషన్ చేసినప్పుడు ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు పాపకి ఫిట్స్ అది వచ్చే ప్రమాదం ఉంది, కాళ్ళు చేతులు అవి పడిపోయే ప్రమాదం ఉంది, ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కసారి చెప్పలేము, చనిపోయే అవకాశం కూడా ఉంటుందని డాక్టర్స్ అన్నారు. కానీ వీరైతే తైలాభిషేకంలో మేము సాక్ష్యం చెప్పుకుంటాము దేవుడిచ్చిన బిడ్డను బట్టి అని వారు ప్రార్థన చేసుకున్నారు. విశ్వాసం ఉంచి దేవుని వద్ద వారు ఆపరేషన్కి ముందుకు వెళ్ళినప్పుడు పాప అయితే ఎటువంటి ప్రమాదం లేకుండా తను క్షేమంగా బయటకు రావడానికి దేవుడు సహాయం చేశారని చెప్తున్నారు. అలానే ఆ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తనకి బ్రెయిన్లో వాటర్ ఏర్పడే ప్రాబ్లం ఉండొచ్చు, మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కానీ దేవుడైతే తన ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చారు, ఎటువంటి సమస్య లేకుండా తను యాక్టివ్గా ఉండడానికి దేవుడు కృప చూపించారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.